హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెటప్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇది పర్టికులర్గా ఇండెక్సెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. వీటిలో మనకి ఎక్స్పైరీ డే రోజు కూడా బెటర్ రిజల్ట్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా ఎవరు డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఏ స్ట్రాటజీ కావచ్చు, ఏ సెటప్ కావచ్చు 100% ఎక్యురసీ అయితే ఉండదు. కానీ మనం రిస్క్ మేనేజ్మెంట్ని యూజ్ చేస్తూ ట్రేడింగ్ సెటప్ని యూజ్ చేసినట్లయితే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి అండ్ 2 ఇండికేటర్స్ యూజ్ చేయాలి. వీటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నార్మల్గా నేను ప్రజెంట్ అయితే నిఫ్టీలో 15 మినిట్స్ చార్ట్లో ఉన్నాను అనమాట. ఓకే, నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఇక్కడ నుండి మన స్ట్రాటజీ ఏమవుతుంది ఆల్రెడీ చెప్పాను. దీంట్లో వీవ్యాప్ని యూజ్ చేస్తాం, దాంతోపాటు వాల్యూమ్ ఇండికేటర్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా డిఫాల్ట్గా వాల్యూమ్ యొక్క మూవింగ్ యావరేజ్ని కూడాను ఎనేబుల్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి. ఓకే, సో ప్రజెంట్ ఉండే చార్ట్లో నేను క్లియర్లీ కొన్ని కండిషన్స్ చెప్తాను. ఆ కండిషన్స్ని మ్యాచ్ చేసిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ అయితే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏదైతే ఓపెన్ అయిన ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని అవాయిడ్ చేయాలి. అండ్ మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే రూల్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయిన క్యాండిల్ యొక్క లెంత్ అనేది మినిమం 50 to 60 పాయింట్స్ ఇంతకు మించి ఉండకూడదండి. అదే బ్యాంక్ నిఫ్టీలో అయితే 100 పాయింట్స్ వరకు కూడా చూడొచ్చు, కానీ నిఫ్టీలో 50 to 60 మధ్యలో ఉండాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటంటే మనం ఎక్కడైతే ఎంట్రీ ప్లాన్ చేస్తామో, ఫర్ సపోజ్ మనం బై చేయాలన్నా లేదంటే అటు నుండి వచ్చేటప్పుడు షార్ట్ చేయాలన్నా మనం చూడాల్సిన మెయిన్ ఇదేంటంటే 2 డబుల్ కన్ఫర్మేషన్ అయితే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూమ్ అనేది మన మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేస్తూ ఇంక్రీజ్ అవ్వాలి. అంతేకాకుండా ప్రైస్ అదే క్యాండిల్ అనేది మన వీవ్యాప్ని కూడాను బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళాలి. ఆ 2 కండిషన్స్లో మాత్రమే ఎంట్రీని అయితే ప్లాన్ చేస్తామండి. ఓకే, ఇది సిగ్నిఫికెంట్గా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. బట్ మీరు చూడాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ అండ్ హెవీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ సెటప్ అనేది వర్కౌట్ కదండి. ఎవరు డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎవ్రీడే 1 or 2 ఎంట్రీస్ దొరకవచ్చు. కొన్ని రోజులు మార్కెట్ సైడ్ వేస్ ఆర్ మూమెంట్ లేకపోతే ఆ ఎంట్రీస్ కూడా దొరకపోవచ్చండి. మనం చెప్పుకున్న కంప్లీట్ సెటప్ అనేది ఇక్కడ సెట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అనేది మునుపటి కన్నా ఇంక్రీజ్ అయింది. సెకండ్, మన ప్రైజ్ అనేది ఇక్కడ నుండి బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వీవ్యాప్కి వెళ్ళడం అయితే జరిగింది. ఓకే, మన క్యాండిల్ లెంత్ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఓపెనింగ్ చూసుకుంటే 25,032 అండ్ హై 25,108. ఓకే, అంతేకాకుండా క్లోజింగ్ చూసుకున్నట్లయితే 25,087. అంటే ఇక్కడ దగ్గర 50 పాయింట్స్ రేంజ్లోనే ఈ క్యాండిల్ ఉండడం అయితే జరిగింది. సో పర్ఫెక్ట్గా మనం అనుకునే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఓకే, కంప్లీట్లీ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇదిగోండి, ఈ క్యాండిల్ యొక్క డౌన్ ఉందా, సో కంప్లీట్లీ ఈ ప్లేస్లో మన యొక్క స్టాప్ లాస్ ఫస్ట్ ప్లేస్ చేయాలని ప్లాన్ చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం అండి మార్కెట్లో. ఓకే, సెకండ్, మన ఎంట్రీ ఈ యొక్క క్లోజింగ్ టాప్లో, ఓకే ఈ రేంజ్లో అంటే 25,085, 90 ఈ రేంజ్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుండి 1:2, 1:3 వరకు అయితే ప్రాబిలిటీ ఉంటుంది. మన యొక్క క్యాండిల్ యొక్క లెంత్ 50 పాయింట్స్ దగ్గర ఉంటే 1:2 ఈజీగా వెయిట్ చేయొచ్చు. లేదు అంతకు మించి ఇంక్రీజ్ అయిన కొద్దీ మన ప్రాఫిట్ యొక్క సైజ్ అనేది తగ్గుతుందండి. కొన్నిసార్లు ర్యాలీ చేస్తూ 1:5, 6 వరకు కూడా వెళ్ళొచ్చు. అది మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మార్కెట్ గ్రీడ్ అనేది మనకి అవసరం లేదండి.
ఓకేనా? సో, ప్రెజెంట్ ఇక్కడ బెటర్ మనకి ఒక బ్రేక్‌ఔట్ అండ్ క్లియర్ మొమెంటం కూడాను కనిపించింది. ఇది రెగ్యులర్‌గా మీరు నాకు కామెంట్ చేసి ఎవ్రీడే ప్రతిరోజు ఇలా 5, 6 టైమ్స్ ఎంట్రీస్ దొరుకుతాయంటే నో వే. మీకు ఎవ్రీడే 1 ఎంట్రీ దొరకొచ్చు, 2 ఎంట్రీస్ దొరకొచ్చు, కొన్ని రోజులు దొరకకపోవచ్చు కూడాను. ఓకే. మార్కెట్ వాలటిలిటీ బేసిస్ పైన అయితే మన ఎంట్రీస్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. సెకండ్ సినారియోలో మనం పుట్ సైడ్ ఎలా పొజిషన్స్ తీసుకోవాలనేది టెస్ట్ చేద్దామండి. నార్మల్‌గా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇది మనం కంప్లీట్‌లీ రూల్ ప్రకారం అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ మార్కెట్ కొంతసేపు అప్ సైడ్ స్టేబుల్‌గా ట్రేడ్ అయ్యి 45 మినిట్స్ వరకు అయితే అప్ సైడ్ ఉంది. అక్కడ నుండి బ్రేక్ డౌన్ చేసిందండి. డౌన్ సైడ్ రావడానికి మార్కెట్ అయితే ప్రయత్నిస్తుంది. అదే కండిషన్‌లో డౌన్ సైడ్ చూసుకుంటే మన యొక్క ఇక్కడ వాల్యూమ్ ఏదైతే సేలర్స్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయింది. మన మూవింగ్ యావరేజ్‌కి టచ్ చేసింది. సో, ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ కండిషన్ ఈ క్యాండిల్ యొక్క లెంత్ 25-30 పాయింట్స్ రేంజ్‌లో మాత్రమే ఉంది. అండ్ ఆ క్యాండిల్ కూడాను బ్రేక్ డౌన్ అయితే చేసింది. సో, మనం అనుకునే 3 కండిషన్స్ అనేవి ఇక్కడ అప్లై అయ్యాయి. సో, ఎంట్రీ ఈజీగా ప్లాన్ చేయొచ్చు. సో, మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ అప్ సైడ్ అనేది మన ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అంటే 25,375 అండ్ మన స్టాప్ లాస్ ఎప్పుడు కూడాను ఆ క్యాండిల్ యొక్క టై ఇక్కడ ఉండాలి. సో, 25,409 నియర్ బై ఇక్కడ 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి మనకి ఎంత చిన్న క్యాండిల్ కదా! రిజల్ట్ చూడండి. ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే మన రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. 25,375 నుండి 25,292 నియర్ బై 90 పాయింట్స్ అనేది ఒకే క్యాండిల్‌లో మనం గెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకొంచెం వెయిట్ చేస్తే అంటే 30 మినిట్స్ ఎవరైతే వెయిట్ చేసి ఉంటారో 25,221 వరకు కూడాను వాళ్ళు ప్రాఫిట్‌ని అయితే చూసుంటారు. కానీ ఎప్పుడు కూడా దీంట్లో మార్కెట్ గ్రీడ్‌ని ఇది తీసుకోకుండా కంప్లీట్‌లీ సేఫ్‌లీ వచ్చే ప్రాఫిట్‌ని అయితే బుక్ చేయడానికైతే ట్రై చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్‌ని ఎవ్రీడే ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. అంతేకాకుండా ట్రేడింగ్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ అయితే అవసరం అండి. సో, మనం డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాం. ఆ లింక్‌తో ఒక ఫ్రీ డీమ్యాట్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోండి. దాని ద్వారా మనం ట్రేడింగ్‌లో కూడాను మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండడం అయితే జరుగుతుంది. ఇది గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఆల్.